Hi, my dear students. Welcome to April Shoot. Today I have to discuss about Sainik Grand Test Intelligence Paper 3. Already Paper 1, Paper 2 మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు పేపర్ 3లో ఏ మోడల్స్ క్వశ్చన్స్ వస్తాయి, అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్, what is the first question here? In the certain language, parrot is written as 1 2 3 3 4 5 and soat is written as 6 4 2 5. Then how would roast is written as dash? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఒక రెండు మనకి ఇచ్చారు, ఆ రెండింటికి కూడా కోడింగ్ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఏదైతే అక్కడ కోడింగ్ ఫైండ్ అవుట్ చేయాలో దానికి మనం 14 అనేది అడిగారు. సో ఇది ఆటోమేటిక్ ఈజీ క్వశ్చన్. ఎందుకని ఈజీ? ఆటోమేటిక్ ఇక్కడ ఏవైతే లెటర్స్ ఇచ్చారో ఆ లెటర్స్ కోడింగ్ అక్కడ ఇచ్చారు. సో సేమ్ లెటర్సే మనకి ఇక్కడ రిపీట్ అయ్యాయి, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ పి నెంబర్ ఎంత అమ్మా 16, బట్ అక్కడ ఇచ్చింది ఎంత 1 ఇచ్చారు, ఏ నెంబర్ అనేది 2 అని ఇచ్చారు, ఆర్కి 3 అని ఇచ్చారు, అవునా కదా? సో వాటి యొక్క నెంబర్స్ అనేవి అవి కాదు, అవునా? సో కాదు కాబట్టి ఏదైతే మనకి అక్కడ నెంబరింగ్ ఇచ్చారో సేమ్ నెంబరింగ్ మనం తీసుకుంటాం. సో మనకి ఇచ్చిన నెంబర్ ఎంత, కోడింగ్ ఎంత అక్కడ ROAST. సో దీనికి మనం కోడింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ నెంబర్ ఎంత ఇచ్చారమ్మా అక్కడ ఆటోమేటిక్గా 3. సో ఇక్కడ ఆర్కి 3 రావాలి. ఓ అంటే ఎంత అక్కడ 4. ఏ అంటే ఎంత ఇచ్చారమ్మా 2. ఎస్ అనేది ఇక్కడ ఉంది, ఇందులో ఎస్ అనేది మనకి లెటర్ లేదు, ఇందులో ఎస్ లెటర్ ఉంది. ఎస్కి ఇక్కడ ఎంత ఇచ్చారు 6. సో 6. టీకి నెంబర్ ఎంత అక్కడ 5. సో దిస్ ఈస్ ద కోడింగ్. అర్థమైంది లేదా? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? 3 4 2 6 5. సో వేర్ ఈస్ ద ఆప్షన్ 3 4 2 6 5? సో దిస్ ఈస్ ద ఆప్షన్ ఫర్ దిస్ 3 4 2 6 5. అర్థమవుతుంది లేదా అందరికీ? సో దిస్ ఈస్ ద కోడింగ్ డీకోడింగ్. ఏ టాపిక్ నుంచి వచ్చింది ఇది? కోడింగ్ డీకోడింగ్ నుంచి వచ్చింది. ఆటోమేటిక్గా ఈజీ క్వశ్చన్ ఇది, అవునా కదా? సో ఏవైతే మనకి నెంబరింగ్ ఇచ్చారు, ఏవైతే మనకి లెటర్స్ ఇచ్చారో సేమ్ లెటర్స్ అనేవి మనం ఇక్కడే అప్లై చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అర్థమైంది అందరికీను? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, వాట్ ఈస్ దిస్? If Way is coded as 679, May is coded as 579, then YAW will be dash. అంటే ఆటోమేటిక్గా ఇది కూడా కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక మనం ఏదైతే చేసామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అడగడం జరిగింది. అదే మోడల్ క్వశ్చన్ ఇది. ఎందుకని అందులో కొన్ని లెటర్స్ మనకి ఇచ్చారు, మనం కూడా ఫైండ్ అవుట్ చేయవలసింది అదే లెటర్ మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. అంటే వాడు ఏదైతే కోడింగ్లో ఇచ్చాడో సేమ్ కోడింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. అర్థమైంది లేదా? సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటమ్మా YAW. ఇది మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. సో వైకి ఇక్కడ నెంబర్ ఎంత ఇచ్చారమ్మా? ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది. సో YAW ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే WAY వే ఉందా, దీన్ని రివర్స్ చేస్తే ఇది వచ్చింది YAW, అవునా కదా? అంటే దీన్ని మనం రివర్స్గా రాస్తుంటే YAW వచ్చేస్తుంది. సో ఇది రివర్స్గా రాయాలంటే ఎంత? 9 7 6. So this is the answer. For example, W is the 6, A is 7, Y is 9. So 976. This is the answer for this question. What is the answer? 976. Where is it? Option A. Option A is the answer for this question. So ఆటోమేటిక్గా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కూడా మనం దేనిలో అడిగామా? కోడింగ్ డీకోడింగ్ నుంచి మన క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఈ కోడింగ్ డీకోడింగ్ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు అర్థమైంది కదా? సో యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మీకు ఈజీగా స్కోరింగ్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ మనం కోడింగ్ డీకోడింగ్లో టఫ్ క్వశ్చన్స్ అన్ని మనం క్లాసులో చెప్పాం. కొన్ని మోడల్ పేపర్స్లో కూడా మనం సైనిక్ మోడల్ పేపర్స్, RMS ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం, అవునా కదా? సో ఇందులో కూడా ఇలాంటి ఈజీ మోడల్స్ కూడా మనకి సైనిక్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు టఫ్ క్వశ్చన్సే కాదు, ఈజీ క్వశ్చన్స్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 976. ఎస్. నెక్స్ట్ వన్, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్. సో ఆటోమేటిక్గా మనకి ఇచ్చింది ఏంటమ్మా అక్కడ డిక్షనరీ ఆర్డర్లో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. డిక్షనరీ ఆర్డర్ అంటే తెలుసు కదా, A to Z వరకు ఏవైతే ఉన్నాయో అది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఒకవేళ వాడు ఏం అడిగాడనే చూడండి. డిక్షనరీ ఆర్డర్ అంటే డిక్షనరీ ఆర్డర్, ఒకవేళ రివర్స్ ఆర్డర్ అంటే మళ్ళీ Z to A రావాలి. మీరు అర్థమవుతుంది లేదా? ఏ మోడల్ అయినా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? A to Z అయితే డిక్షనరీ ఆర్డర్, Z to A అయితే రివర్స్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్. సో ఇందులో మనం ఇప్పుడు ఏంటి ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఇందులో రివర్స్ ఆర్డర్ ఏంటి, డిక్షనరీ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ లెటర్స్ ఏమి వస్తాయి, ఏ వర్డ్స్ ఫస్ట్ వస్తాయి, ఏ వర్డ్ తర్వాత వస్తుంది అనేది మనం అరేంజ్మెంట్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అన్నింటిలో ఇక్కడ కామన్గా ఏమున్నాయి? PRI అనేది కామన్ ఉందా లేదా? ఎస్, ఇందులో PR కామన్ ఉంది, ఇక్కడ కూడా PR కామన్ ఉంది, ఇక్కడ కూడా PRI. సో ఫస్ట్ ఎన్నిట్లో కూడా PRI అనేది కామన్ ఉందా? బట్ ఇందులో మాత్రం ఏముందమ్మా? PRE ఉంది. అంటే ఫస్ట్ మనకి రావాల్సింది C. ఫస్ట్ మనకి రావాల్సింది ఏంటి? C రావాలి. నెక్స్ట్ మూడిట్లో కూడా PRI ఉంది. ఫోర్త్ లెటర్ ఏంటి? ఇక్కడ ఫోర్త్ లెటర్ ఈజ్ S, ఇక్కడ ఫోర్త్ లెటర్ N, ఇక్కడ ఫోర్త్ లెటర్ O. సో విచ్ వన్ కమ్స్ ఫస్ట్? NOS. సో N is comes first. సో B. నెక్స్ట్ వన్ DO. నెక్స్ట్ వన్ A. సో వేర్ ఈస్ ద ఆప్షన్? CBDA. సో వేర్ ఈస్ CBDA? సో ఆప్షన్ C is the answer. ఆప్షన్
సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సిబిడిఏ ఆన్సర్ అర్థమైందా? సో ఏదైతే మనకు చెప్పామో యాజ్ ఇట్ ఈస్గా అదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే చెప్పారు వాళ్ళు డిక్షనరీ ఆర్డర్లో ఫైండ్ అవుట్ చేయమన్నా, డిక్షనరీ ఆర్డర్ అంటే ఏం చేయాలమ్మా? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సిబిడిఏ అంటే అర్థం ఏంటి? ఏదైతే ఆల్ఫాబెట్స్ అనేవి ఫస్ట్ వస్తాయి, ఏ ఆల్ఫాబెట్స్ అనేవి సెకండ్ వస్తాయో చెక్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనం అలాగే మనం మూవ్ అవ్వాలి. అర్థమైలేదు అందరికీను? ఎస్, మూవ్ టు ద నెక్స్ట్ వన్. So complete the following analogy. So analogy complete cheyal. For example, what is the given question here? So B is to 4 is W is to G is to dash. And B is to 4 అంటే అర్థం ఏంటమ్మా? B నెంబర్ ఎంత మనకి ఆటోమేటిక్ గా this is 2 is to 4 అంటే ఇక్కడ మనకి ఇచ్చింది G నెంబర్, G ఎంతమ్మా? 7 is to dash. సో ఆటోమేటిక్ 2 స్క్వేర్ అంటే అంత 2 స్క్వేర్ is 4. సో 7 స్క్వేర్ ఎంత అవుతుంది? 49. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 49 is the answer for this question. అర్థమైందా లేదా? అంటే వీటి యొక్క స్క్వేర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. B నెంబర్ 2 కాబట్టి 2 స్క్వేర్ 4, G నెంబర్ 7 కాబట్టి 7 స్క్వేర్ ఎంత? 49. దట్స్ ఇట్. ఆప్షన్ D is the answer for this question. That is the answer. Next one. So complete the following analogy. So DGA. So note చేద్దాం. DGA is to 12. So in the same way AMQ is to dash. ఇది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో DGA is equal to 12. In the same way AMQ is equal to dash. For example, DGA అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి అమ్మా. This is 4, this is 7, this is 1. So what is the answer for this question? This is 12. అంటే ఇవన్నీ కూడా ప్లస్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో ఏం యాక్సిస్ ఇవన్నీ కూడా ప్లస్ చేయాలి. అంటే అర్థం ఏంటి? 1, 13, 17 ఇవన్నీ కూడా మనం ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఆన్సర్ మనకి ఎంత వస్తుందమ్మా? 7 + 3 + 1. వాట్ ఈస్ ద ఆన్సర్? దిస్ ఈస్ 11, దిస్ ఈస్ 3 అంటే ఎంత వచ్చింది? 31. వేర్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థం లేదా? అంతే. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఏవైతే ఇస్తున్నాడో, ఏవైతే లెటర్స్ వస్తున్నాయో వాటిన్నిటి కూడా మనం ఏం చేసాం? ప్లస్ చేసేసాం. సో DGA is equal to 12, AMG is equal to dash. అంటే ఏం చేసామమ్మా? ఇందులో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ యొక్క నెంబరింగ్ తీసుకొని ఆ నెంబరింగ్ మనం ప్లస్ చేస్తే ఎంత వస్తుందో దట్ ఈస్ ద యువర్ ఆన్సర్. అర్థమైంది లేదా అందరికీను? సో A అనేది 1, B అనే M అనేది 13, Q అనేది 17. ఆ మూడు కూడా ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత? 31. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీను? ఎస్. నెక్స్ట్ వన్. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చారు. ఆడ్ మ్యాన్ అవుట్ లో ఇక్కడ ఏంటిది? ఆరెంజ్, దిస్ ఈజ్ ఎర్త్, దిస్ ఈజ్ బాస్కెట్బాల్, దిస్ ఈజ్ ఎగ్. సో వాట్ ఈస్ ద ఆడ్ మ్యాన్ అవుట్ హియర్? సో ఆరెంజ్, ఎర్త్, బాస్కెట్బాల్ ఈ మూడు కూడా సర్కిల్ షేప్స్. ఓకేనా? అర్థమవుతుందా లేదా? ఆరెంజ్, ఎర్త్, బాస్కెట్బాల్ ఈ మూడు కూడా సర్కిల్ షేప్స్. బట్ ఎగ్ ఈస్ ద ఓవెల్ షేప్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఎగ్ అనేది ఏంటమ్మా? ఓవెల్ షేప్లో ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది ఎగ్ అనేది. సో ఈ మూడు కూడా రౌండ్ షేప్స్. అంటే ఆరెంజ్, ఎర్త్, బాస్కెట్బాల్ ఈ మూడు కూడా రౌండ్ షేప్స్. బట్ ఎగ్ అనేది ఏంటి? ఓవెల్ షేప్. సో ఆ షేప్స్ గురించి ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఎగ్ ఈస్ ద ఓవెల్ షేప్. సో ఎగ్ ఈస్ యువర్ ఆన్సర్, ఆడ్ మ్యాన్ అవుట్. అర్థమైంది లేదా అందరికీను? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. సో 97, 47, 81, 19. సో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి చెప్పచ్చు ఏంటి ఆన్సర్ అనేది. సో 97, 47, 19 ఈ మూడు కూడా ప్రైమ్ నెంబర్స్. అవునా కదా? 97 అనేది, 47 అనేది, 19 అనేది ఈ మూడు కూడా ప్రైమ్ నెంబర్స్. బట్ 81 అనేది ఏంటమ్మా? ఆడ్ నెంబర్ లేదా స్క్వేర్. 81 ఈస్ ద స్క్వేర్. ఎస్ ఆర్ నో? సో 81 అనేది స్క్వేర్. ఈ మూడు కూడా మీకు స్క్వేర్స్ కాదు. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా అంతకేను? సో మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్? Arrange the following in a logical order from that bottom to top. So top to bottom అన్నారా, bottom to top అన్నారా, అదొకసారి మీరు అరేంజ్మెంట్ ఒకసారి క్వశ్చన్ అనేది జాగ్రత్త చూసుకోవాలి. టాప్ టు బాటమ్ అన్నప్పుడు టాప్ టు బాటమే పెట్టాలి. బాటమ్ టు టాప్ అన్నప్పుడు బాటమ్ నుంచి టాప్ వరకే వెళ్ళాలి. అర్థమవుతుంది లేదా అందరికీను? సో వాట్ ఈస్ ద అరేంజ్మెంట్స్? నీ, టోస్, కాల్వేస్, హీల్, యాంకిల్. సో ఏవైతే ఇక్కడ ఇచ్చారో బాడీ పార్ట్స్ అవి.
అర్థమైంది లేదా? సో ఈ బాడీ పార్ట్స్ అనేవి మనం ఒక అరేంజ్మెంట్ అనేది ఎక్కడి నుంచి చేయాలమ్మా, టాప్ టు బాటమ్ చేయాలా, బాటమ్ టు టాప్ చేయాలా, బాటమ్ నుంచి టాప్ వరకు తీసుకుని వెళ్ళాలి. అర్థమవుతుంది లేదా? ఇక్కడ ఆల్రెడీ మనకు క్వశ్చన్ గానే ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ దిస్? బాటమ్ టు టాప్. ఈ బాటమ్ టు టాప్ వరకు మనం అరేంజ్మెంట్ అనేది మనం మార్చాలి. అర్థమైంది లేదా? సో వాట్ ఈస్ ద అరేంజ్మెంట్ హియర్? ఇప్పుడు చేంజ్ చేయాలి అంటే అరేంజ్మెంట్ ఏంటి వస్తుంది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బాటమ్, సో టాప్ టు బాటమ్ అన్నారా, బాటమ్ టు టాప్ అన్నారమ్మా? బాటమ్ టు టాప్. బాటమ్ టు టాప్ అన్నప్పుడు కింద నుంచి పై వరకు కూడా మన అరేంజ్మెంట్స్ అనేవి మనం చేయాలి. సో ఫస్ట్ మనకి లాస్ట్ పాయింట్ ఏంటైతే ఉంటుంది, బి. లాస్ట్ పాయింట్ ఏంటమ్మా? బి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అర్థం లేదా? సో నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి? సో నెక్స్ట్ మనకి టాయ్స్. టాయ్స్ తర్వాత హీల్, దట్ ఈస్ డి. టాయ్స్ తర్వాత ఏంటమ్మా? హీల్. నెక్స్ట్ వన్, హీల్ కి లెగ్ కి మధ్యలో ఉన్నది యాంకిల్. యాంకిల్ అనేది మనకు కావాలి, బికాస్ ఈ పాదం ఏదైతే ఉందో అక్కడ మనకి బాల్స్ లాగా ఉంది కదా, అది యాంకిల్. సో దట్ ఈస్ కాల్డ్ ఈ. మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటమ్మా? ఈ. సో డి, బి, డి, ఈ అంటే యాంకిల్ వరకు వచ్చాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? కల్స్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ ఆప్షన్ ఏ. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో నీ అనేది పైన ఉంటుందమ్మా, మునుకు. సో అది పైన ఉంటుంది, రిమైనింగ్ అన్నీ కూడా కింద పార్ట్సే. సో ఫస్ట్ వన్ ఏంటి? బి ట్వైస్ వస్తుంది. నెక్స్ట్ వన్ డి వస్తుంది. నెక్స్ట్ వన్ యాంకిల్ వస్తుంది. నెక్స్ట్ వన్ సి. నెక్స్ట్ వన్ ఏ. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్? బి, డి, ఈ, సి, ఏ. B, D, E, C, A. Option B is the answer for this question. What is the answer? Option B is the answer for this question. అర్థమైందా లేదా అందరికీను? Yes. Move to the next one. R is K's sister, P is K's brother, Q is T's father, who is P's brother, H is K's mother. At least how many sons do Q and H have? అంటే ఇది ఏ టాపిక్ నుంచి మనకి ఇచ్చారమ్మా? బ్లడ్ రిలేషన్స్. ఏ టాపిక్ నుంచి వచ్చింది? బ్లడ్ రిలేషన్స్ నుంచి వచ్చింది. సో ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మీరు ఏం చేయాలి? డేటా రూపంలో చేంజ్ చేసుకోండి, లేదా డయాగ్రామ్ లో చేంజ్ చేసుకోండి. వాట్ ఈస్ దిస్? ఆర్ ఈస్ కేస్ సిస్టర్. ఆర్ అనేది ఎవరమ్మా? కే యొక్క సిస్టర్ అనేది ఆర్. ఆర్ అనేది ఎవరు? కే యొక్క సిస్టర్. బట్ కే అనేది ఎవరు అనేది మీకు చెప్పారా? చెప్పలేదు. సో ఒకసారి ఉండండి, కలర్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఆర్ అనేది ఏదైతే ఉందో ఆర్ అనేది ఎవరు? కే యొక్క సిస్టర్. బట్ కే అనేది మేలా ఫీమేలా మనకు చెప్పారా? చెప్పలేదు. బట్ ఆర్ అనేది మాత్రం ఫీమేల్, బికాస్ ఆర్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ కే. సార్ నో. సో ఆర్ ఈజ్ కేస్ సిస్టర్, పి ఈజ్ కేస్ బ్రదర్. ఈ పి అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కే కి బ్రదర్ అంట. పి ఈజ్ బ్రదర్ ఆఫ్ కే. అర్థమైందా లేదా? సో పి ఈజ్ కేస్ బ్రదర్. క్యూ ఈజ్ టీస్ ఫాదర్. ఈ క్యూ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీస్ ఫాదర్ అంట. టీ యొక్క ఫాదర్ క్యూ అంట. బట్ హూ ఈజ్ పీస్ బ్రదర్. పీ యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీ. ఎప్పుడైనా సరే మీకు హూ అనేది ఎవరు రావాలి? సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడికి హూ అనేది సంబంధించి ఉంటుంది. ఓకేనా? హూ ఈజ్ బిలాంగ్స్ టు ద సెకండ్ పర్సన్ ఓన్లీ. ఓకే? ఎండ్ ఈజ్ బిలాంగ్స్ టు ఫస్ట్ పర్సన్. హూ ఈజ్ బిలాంగ్స్ టు సెకండ్ పర్సన్. సో క్యూ ఈజ్ టీస్ ఫాదర్. టీ అనేది ఎవరు? సెకండ్ పర్సన్. అంటే క్యూకి టీకి హూ అనేది రిలేటెడ్ అవుతుంది. అంటే టీ అనేది పీస్ బ్రదర్ అవుతుంది. ఈ పీ యొక్క బ్రదర్ ఎవరమ్మా? టీ. పీ యొక్క బ్రదర్ ఎవరు? టీ. ఈ టీ అనేది ఏం చెప్పారు? క్యూ ఈజ్ టీస్ ఫాదర్. ఈ టీస్ యొక్క ఫాదర్ ఎవరమ్మా? క్యూ. మీకు అర్థమవుతుంది అందరికీను? ఈ క్యూ అనేది ఎవరు? టీకి ఫాదర్. అంటే ఆటోమేటిక్గా మీకు చెప్పింది ఏంటి? వీళ్ళందరికీ కూడా ఫాదర్ క్యూవే, బికాస్ వీళ్ళందరూ కూడా బ్రదర్స్ సిస్టర్స్. అవునా కదా? సో వీటన్నిటికీ కూడా క్యూ ఈజ్ ద ఫాదర్. ఓకే? నెక్స్ట్ వన్, హెచ్ ఈజ్ కేస్ మదర్. కే యొక్క మదర్ ఎవరమ్మా? హెచ్. సో హెచ్ ఈజ్ కేస్ మదర్. హెచ్ అనేది కే కి మదర్ అయింది అంటే ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరు ఎవరమ్మా? కపుల్స్. సో హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు క్యూ అండ్ హెచ్ అనేవాళ్ళు. అర్థమైంది లేదా? బికాస్ క్యూ అనేది కేకి హెచ్ అనేది మదర్ అయింది అంటే కేకి మదర్ అంటే వీళ్ళందరికీ కూడా మదరే కదా. క్యూకి టీ అనేది సన్ అంటే క్యూ అనేది వీళ్ళందరికీ కూడా ఫాదరే కదా. అవునా కదా? సో ఇప్పుడు చూడండి ఏం అడిగాడు? At least how many sons do Q and H have? Q కి H కి ఎంత మంది సన్స్ ఉన్నారు? అట్లీస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? చాలా తక్కువ. మినిమం ఎంత మంది ఉన్నారు ఇక్కడ? 2 sons అయితే కన్ఫర్మ్ గా ఉన్నారు. ఈ కే అనేది సన్నా లేకపోతే డాటర్ అనేది మనకు తెలియదు. అవునా కదా? సో అట్లీస్ట్ 2 sons. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అట్లీస్ట్ 2 sons. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థం లేదు అందరికీను? సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము, అర్థం ఎలా చేసుకోవాలి అనేది కొంచెం మనకు తెలిస్తే ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. అర్థమైంది అందరికీను? ఎస్. నెక్స్ట్ వన్, Surabhi is facing east. She turns 90 degrees in the clockwise direction and move 2 kilometers.
and then she turns 145 degrees in clockwise direction and moves 1 kilometer. Which direction she is facing now? సో ఆటోమేటిక్ ఇది ఏ డైరెక్షన్ ఏ టాపిక్ నుంచి వచ్చింది నేను చెప్పేసాను డైరెక్షన్స్ నుంచి వచ్చిందని ఓకేనా ఇది ఏ టాపిక్ నుంచి వచ్చిందమ్మా క్వశ్చన్ డైరెక్షన్స్ నుంచి వచ్చింది సో ఫస్ట్ ఏం చెప్పారు సురభి ఈజ్ ఫేసింగ్ ఈస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సురభి అనే ఒక అమ్మాయి ఎక్కడొక్కడ ఈస్ట్ వైపు ఫేస్ అయ్యి ఉంది ఓకేనా ఇలా ఈస్ట్ సైడ్ ఫేస్ అయ్యి ఉంది సో షీ టర్న్స్ 90 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 degrees అంటే ఎటుపక్క తిరిగి ఉండాలి సౌత్ వైపు రావాలి ఇప్పుడు బికాస్ ఫస్ట్ దాని ఎటుపక్క ఉంది ఈస్ట్ వైపు ఉంది ఇప్పుడు ఎటుపక్క రావాలి సౌత్ వైపు బికాస్ దిస్ ఈస్ ద 90 degrees యాంగిల్ ఓకే సో 90 degrees తిరిగింది సౌత్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని అండ్ మూవ్ 2 kilometers అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 2 kilometers అనేది ఇలా మూవ్ అయ్యింది మూవ్ అయిన తర్వాత దెన్ షీ టర్న్స్ 140 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటుపక్క తిరుగుతుంది క్లాక్ ఇలా ఉంది అనుకోండి ఈ డైరెక్షన్ కదా క్లాక్ వైజ్ డైరెక్షన్ రైట్ హ్యాండ్ సైడ్ సో ఈ డైరెక్షన్ లో తిరగాలి అంటే ఎటుపక్క తిరగాలి 145 degrees తిరగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద 90 degrees ఎస్ ఆర్ నో ఇది 90 degrees అంటే దీనికన్నా కొంచెం ఎక్కువగా తిరగాలి అంటే ఇది 145 degrees ఓకే ఈ డైరెక్షన్ లో ఇప్పుడు మూవ్ అవుతుంది సో క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్డ్ 1 kilometer ఇలా మూవ్ అవుతూ 1 kilometer అక్కడ నడిచిందంట ఓకేనా సో విచ్ డైరెక్షన్ షీ ఈస్ ఫేసింగ్ నౌ ఇప్పుడు ఏ డైరెక్షన్ అమ్మ ఇది ఆటోమేటిక్ గా దిస్ ఈస్ వెస్ట్ దిస్ ఈస్ నార్త్ మిడిల్ లో ఉంది అంటే ఏ డైరెక్షన్ అది నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అర్థమైంది అందరికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఫస్ట్ మీకు పెద్ద డయాగ్రామ్ వేయాలి అంటే ఫస్ట్ మనం ఈస్ట్ సైడ్ ఫేస్ అయ్యి ఉన్నామమ్మా ఓకే ఈస్ట్ సైడ్ ఫేస్ అయ్యి ఉన్నప్పుడు 90 degrees యాంగిల్లో మనం తిరగాలి అంటే ఏ డైరెక్షన్ లో వస్తాం సౌత్ డైరెక్షన్ లో వస్తాం 2 kilometers నడిచాం ఇక్కడ నుంచి మళ్ళీ 90 degrees అంటే ఇటుపక్క వెస్ట్ డైరెక్షన్ రావాలి బట్ మనం వెళ్ళింది ఇటుపక్క 145 degrees అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాం మనం అలా 1 kilometer నడిచాం అంటే అది ఏ డైరెక్షన్ లో ఉన్నాం నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాం సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఆన్సర్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్స్ సో 388 376 364 డాష్ ఈ మిస్సింగ్ నెంబర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుని వెళ్ళాలమ్మా సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటి చేంజ్ అయ్యింది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ అనేవి చాలా తక్కువే ఉన్నాయి అవునా కదా ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి చాలా తక్కువే ఉన్నాయి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు సో ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి 388 376 వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ దిస్ ఈజ్ -12 388 కి 376 కి డిఫరెన్స్ ఎంతమ్మా -12 సో 376 కి 364 కి దిస్ ఈజ్ ఆల్సో -12 సో ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి 364 - 12 ఇది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి సో ఆటోమేటిక్గా ఏమొస్తుందమ్మా 352 వేర్ ఇస్ ద ఆప్షన్ 352 ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అర్థమైంది అందరికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అలా ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైంది సిరీస్ అనేది కూడా సో సిరీస్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే కన్ఫర్మ్గా సిరీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అవి ఎలాగైనా ఉండొచ్చు మనకి కొంతమంది ఒకే మోడల్లో చేస్తారు కొంతమంది డిఫరెంట్ మోడల్స్లో చేస్తారు ఎవరు ఎలా చేసినా సరే సిరీస్ అనేది ఎవరి ఆప్షన్ అయితే ఉంటుందో వాళ్ళే కరెక్ట్ చేసినట్టు అర్థమైంది లేదా సో ఏదైతే మనకి సిరీస్ చెప్తున్నామో క్లాస్ ఒకసారి సిరీస్ క్లాసులు వినండి సిరీస్ క్లాసులు వింటే మీకు అన్ని మోడల్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను సో ఆటోమేటిక్గా ఇది డిఫరెన్సెస్ ఎంత ఇది -12 సో -12 చేస్తే ఎంత వస్తుంది 364 - 12 దట్ ఈస్ ఈక్వల్ టు 352 దట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ సో 3 7 16 35 74 డాష్ సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలమ్మా సో 3 7 అక్కడ 4 డిఫరెన్స్ ఉంది 7కి 16కి అంటే మళ్ళీ డిఫరెన్స్ అనేది ఎక్కువైపోయింది 16కి 35కి ఇంకా డిఫరెన్స్ ఎక్కువైంది సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ మోడల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ 3 × 2 సో ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది 3 2s ఎంతమ్మా 6 అంటే 6 + 1 into 2 + 1 that is called 7 అర్థమైంది లేదా అందరికీ సో ఫర్ ఎగ్జాంపుల్ 7 × 2 అంటే 14 + 2 ఓకేనా ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 3 ఇంటూ 2 + 4 ఇంటూ 2 + 5 అది మోడల్ సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 16 × 2 32 అంటే +3 35 సరిపోయింది సో ఇంటూ 2 70 + 4 74 సరిపోయింది లేదా
ఎస్. సో 74 into 2 మీకు రాకపోతే పక్కన చేయండి. సో ఎంత వస్తుందమ్మా ఆటోమేటిక్గా 148. ఈ 148కి మనం ఎంత ప్లస్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ 4 ప్లస్ చేసాం అంటే అక్కడ ఎంత ప్లస్ చేయాలి? 5 ప్లస్ చేయాలి. 148 plus 5, what is the answer? 153. Option A is the answer for this question. What is the answer? 153. That is the answer because ఎలా వచ్చింది ఇది? into 2 plus 5 into 2 plus 5. That is the answer. అర్థమైంది అందరికీ? ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అందరూ? అర్థమైందా? సో into 2 plus 5 దట్ ఈస్ ద ఆన్సర్. సో సిరీస్ అనేది మీకు అర్థమైందా? ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కిను ప్రీవియస్ క్వశ్చన్లో డిఫరెన్స్ అంతా కూడా సేమ్ ఇచ్చారు, -12 అనేసి. బట్ ఇక్కడ into 2 plus 1 into 2 plus 2 into 2 plus 3 into 2 plus 4 into 2 plus 5 అదే సిరీస్ అనేది మనం ఎలా వస్తున్నాయి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు తెలిస్తే ఆటోమేటిక్గా ప్రతి క్వశ్చన్ కూడా మీరు చేయగలరు. అలా తెలియాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఏ క్వశ్చన్ ఎలా ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది. అర్థం లేదా? ఎస్. నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఇదే డయాగ్రామ్స్ అమ్మా. వెన్ డయాగ్రామ్స్ నుంచి ఈ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? టేబుల్, చైర్, ఫర్నిచర్. సో ఆటోమేటిక్గా టేబుల్ అన్నా చైర్ అన్నా రెండు కూడా ఫర్నిచర్లోకి వస్తాయి. సార్ నో. సో టోటల్ అంతా కూడా ఫర్నిచర్. ఇందులో టేబుల్స్ సపరేట్, చైర్స్ సపరేట్. ఇందులో ఏంటమ్మా? టేబుల్స్ సపరేట్, చైర్స్ సపరేట్. ఆ రెండు కూడా సపరేట్ రావాలి బికాస్ ఆ రెండు కూడా ఒకటే కాదు కాబట్టి. టేబుల్స్, చైర్స్ ఒకటి కాదు కదా. ఎస్. సో టేబుల్స్ అనేది సపరేట్ రావాలి, చైర్స్ అనేది సపరేట్ రావాలి. ఈ డయాగ్రామ్ అనేది ఎక్కడ ఉంది అందులో చూడండి అమ్మా. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో? ఎస్. వెన్ డయాగ్రామ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ మ్యాక్సిమం ఏ క్వశ్చన్స్ అయినా ఏ ఎగ్జామ్స్ అయినా చూసుకుంటే 1 or 2 క్వశ్చన్స్ అనేవి వెన్ డయాగ్రామ్స్ నుంచి రావడం జరుగుతుంది. కొన్ని ఎగ్జామ్స్లో అయితే 3 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. అవునా కదా? సో జాగ్రత్తగా వెన్ డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే. నెక్స్ట్. 37 boys are standing in a row. Akash is 14th from the right end. If he is shifted 6 places to the left, what is his position from the left end? అంటే ఏ టాపిక్ నుంచి ఇచ్చారా? ఇది ఆటోమేటిక్గా ర్యాంకింగ్ టెస్ట్. ఇదే టాపిక్ అమ్మా. ర్యాంకింగ్ టెస్ట్ నుంచి ఇచ్చారు. సో టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే ఇక్కడ ఒక ఎండింగ్ పాయింట్, ఇక్కడ ఒక ఎండింగ్ పాయింట్. ఓకేనా? సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 37 మెంబర్స్ అనేవి ఈ రోలో ఉన్నారు. ఈ రోలో ఎంతమంది ఉన్నారమ్మా? 37 మెంబర్స్. దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దిస్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్. సో టోటల్ 37 మెంబర్స్ ఉంటే ఆకాష్ ఈజ్ 14th ఫ్రమ్ ది రైట్ ఎండ్. ఈ రైట్ ఎండ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆకాష్ అనేది వాడు ఎక్కడ ఉన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఆకాష్ ఉన్నాడు 14th పర్సన్. ఈ 14th ప్లేస్లో ఎవరున్నారమ్మా? ఆకాష్ ఉన్నాడు రైట్ ఎండ్ నుంచి. ఇఫ్ హీ షిఫ్టెడ్ 6 places టు ద లెఫ్ట్ ఎండ్, లెఫ్ట్ సైడ్కి, ఈ లెఫ్ట్ సైడ్కి అక్కడ నుంచి 6 places అని మూవ్ అయ్యాడు. 14 + 6 వాట్ ఈస్ ద ఆన్సర్? సో 14 + 6 అంటే ఎంతమ్మా? 20. సో 20 ప్లేస్కి ఇప్పుడు వచ్చాడు వాడు. ఏ ప్లేస్కి వచ్చాడు వాడు? 20 ప్లేస్కి. ఆ 20 ప్లేస్ అనేది ఏంటి? రైట్ హ్యాండ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అవునా కదా? బికాస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి 6 places అనేది మూవ్ అయ్యాడు. అంటే ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది ఎన్నో ప్లేస్ అమ్మా? 20th ప్లేస్ అవుతుంది. అర్థం లేదా? ఇప్పుడు మనకి ఏం కావాలి? వాట్ ఈస్ హిస్ పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్? లెఫ్ట్ ఎండ్ నుంచి ఎంత పొజిషన్? టోటల్ ఎంతమంది ఉన్నారు క్లాస్లోని? 37 మెంబర్స్ ఉన్నారు టోటల్. సార్ నో. టోటల్ ఎంతమంది ఉన్నారు? 37 మెంబర్స్ అనేవాళ్ళు బాయ్స్ ఉన్నారు. ఈ 37 మెంబర్స్లో వీడి ప్లేస్ అంతా 20th ప్లేస్ రైట్ హ్యాండ్ నుంచి ఉంది. అంటే 20th ఇందులో నుంచి మైనస్ చేసేయండి. 20 మైనస్ చేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్? 17. అంటే ఆల్రెడీ 20 ప్లస్ మైనస్ చేసామా లేదా? చేసేసా మైనస్, అంటే ప్లస్ చేయాలి మళ్ళీ నువ్వు. సో 17 + 1 వాట్ ఈస్ ద ఆన్సర్? 18. సో 18 అనేది ఆన్సర్. వేర్ ఈస్ ద ఆన్సర్? 18. ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 18 ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్, నాట్ రైట్ ఎండ్. రైట్ ఎండ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 20th ప్లేస్, లెఫ్ట్ ఎండ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 18th ప్లేస్. అర్థం లేదా అందరికీ? సో ర్యాంకింగ్ టెస్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరికీ. ఓకే. ఎస్. Next question. What is the sequence of mathematical symbols can be replaced stars in the given equation to balance the equation? So balance the equation, balancing the equation అంటే అర్థం ఏంటమ్మా? ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఆ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి మీకు. అప్పుడే ఆ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అర్థం లేదా? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది LHS, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది RHS. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నది అనుకోండి. సో 7, ఇక్కడ ఏదో ఒక ఆప్షన్స్ అనేవి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని ఏది రైట్ ఆన్సర్ అవుతుందో అది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 × 7 ఈజ్ డివైడెడ్ బై 2 - 1. ఇదే కదా ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఫస్ట్ వన్, సెకండ్ స్టార్ దగ్గర డివైడెడ్ బై, థర్డ్ దగ్గర -1 ఇలా చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెయ్యొద్దు ఏవి కూడా. ఎందుకని? ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోతుంది. 7/2 అంటే అర్థం ఏంటమ్మా? ఆటోమేటిక్గా అది పాయింట్స్లో వస్తుంది. బట్ మనకి ఏం కావాలి? ఈజ్ ఈక్వల్ టు 12 కావాలి. 12 వస్తుంది అక్కడ.
12 అనేది రాదు, బికాస్ ఇక్కడ మీకు ఆల్రెడీ పాయింట్స్లో వచ్చేస్తున్నది. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కన్ఫర్మ్గా రాంగ్, ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్, ఇక్కడే మీరు చెప్పియచ్చు. ఓకేనా? సో ఇది పాయింట్స్లో వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ హియర్? ఇంకొక ఆప్షన్ చూసుకుందాం. సో 7 ఇక్కడ ప్లస్ ఉంది, సో +7, నెక్స్ట్ -2 into 1, దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. సో ప్లస్ మైనస్ ఇంటూ అది మనం పెట్టాం. సో 7 ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటమ్మా, 7 + 7 -2 into 1 -2 is equal to 12. 7 + 7 ఎంత, 14 - 2 is equal to 12. సో 12 is equal to 12. LHS is equal to RHS అయిపోయింది లేదా? సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. ఇంకా రిమైనింగ్ రెండు కూడా మీరు సాల్వ్ చేయగలరు, బికాస్ ఇక్కడ కూడా నన్ ఆఫ్ దిస్ కానీ 1 and 2 కానీ 2 and 3 కానీ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు, ఓన్లీ సింగిల్ ఆప్షన్ మాత్రమే ఉంది. అంటే ఆప్షన్ బి మీరు ఫైండ్ అవుట్ చేశారు, 12 is equal to 12 వచ్చింది. సో అక్కడతో మనం ఆపేయచ్చు. ఒకవేళ కానీ మీకు సింప్లిఫికేషన్స్ డౌట్ అయితే మాత్రం మొత్తం చేయాలి, బికాస్ ఇది రాంగ్ చేశారు రైట్ చేశారు మీకు డౌట్ అయితే మొత్తం ఈ రెండు కూడా మీరు చెక్ చేసుకోవాలి, అర్థం లేదా? బట్ సింప్లిఫికేషన్స్ ఎవరైనా ఫాస్ట్గా ఉన్నారు, ఆ క్యాలిక్యులేషన్స్ బాగా ఉన్నాయి అనుకుంటే ఒకేసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుని అవుతుందా అవదా అని మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా, ఫస్ట్ ఆప్షన్ అలా కూడా మీరు చేయొచ్చు. పాయింట్స్లో వస్తే LHS is equal to RHS మనకు అవ్వదు, అవునా కదా? సో పాయింట్స్ రాకుండా ఉన్నప్పుడే మనకు అవుతుంది. అర్థమైంది అందరికీను? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ నెంబర్ రీప్లేసెస్ ద క్వశ్చన్ మార్క్? క్వశ్చన్ మార్క్ దగ్గర ఏ నెంబర్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఎస్ 7 - 2 వాట్ ఈస్ దిస్ 5, 7 - 3 4, 7 - 1 వాట్ ఈస్ దిస్ 6. దట్ ఈస్ ద ఆన్సర్. ఈజీ క్వశ్చన్. 7 - 1 ఎంతమ్మా 6 అంటే ఈజీగా ఇచ్చాడు. 7 - 4 అంటే 3, లేదా 7 - 3 అంటే 4, 7 - 6 అంటే 1, 7 - 5 అంటే 2, లేదా 7 - 2 అంటే 5. అర్థం లేదా? ఎలా తీసుకున్నా మనకు ఆన్సర్ అవుతాయి. సో వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, బికాస్ ఆప్షన్ సి అనేది 6 కాబట్టి. అర్థమైంది అందరికీను? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? 2 positions of dice are shown in the below. Identify the number at the bottom when the top is 5. ఒకవేళ కానీ టాప్ లో కానీ 5 ఉంటే వాట్ ఈస్ ద నెంబర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టుగైతే ఇక్కడ 3 3 రెండు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నా బాటమ్ వెన్ ద టాప్ ఈజ్ 5 అనేది టాప్ లో ఉంటే బాటమ్ లో ఏ నెంబర్ ఉంటుంది అని అడిగారు మనకి, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుని అన్ని నెంబర్స్ ఇక్కడే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే 5 6 1 అనేది బ్యాక్ సైడ్ ఉంటాయి, బాటమ్ లో ఉంటాయి, అవునా? ఇక్కడ చూడండి 3 ఇటుపక్క ఉంది. అంటే ఈ డైస్ ని కొంచెం ఇలా ఇటుపక్క రన్ చేసాం, అంటే బ్యాక్ సైడ్ 2 ఏవైతే ఉన్నాయో అవి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇలా టర్న్ చేసుకుంటే ఇక్కడ 3 ఉన్నప్పుడు 6 5 అనేది అటుపక్క వచ్చాయి, అవునా కదా? అంటే అర్థం ఏంటి? 6 5 ఇటుపక్క ఉన్నాయి అంటే బ్యాక్ సైడ్కి ఉన్నాయి అంటే అర్థం ఏంటమ్మా? ఆటోమేటిక్ గా ఇది టాప్ లోకి వెళ్ళినప్పుడు 5 అనేది టాప్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా టర్న్ చేసుకుంటే ఇక్కడ 2కి ఆపోజిట్లో ఏముండాలి? 6 ఉంది. 5కి ఆపోజిట్లో ఏముండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5కి ఆపోజిట్లో ఏముండాలి? ఇటు పక్క కన్ఫర్మ్ గా మీకు 2 అనేది ఉండాలి. 5కి ఆపోజిట్లో ఏముండాలమ్మా? మీకు 2 అనేది కన్ఫర్మ్ గా ఉండాలి, బికాస్ 5 + 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. 7 అనేది మన జనరల్ డేస్ లో చెప్పాను కదా, ఆపోజిట్ ప్లేసెస్ ప్లస్ చేస్తే ఎంత రావాలి? నేను 7 రావాలని చెప్పాను కదా. సో ఈ 5 అనేది ఆపోజిట్ టు 7, 4 అనేది ఆపోజిట్ టు 6. అర్థం లేదు అందరికీను? సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫిగర్ ఎనాలజీ అనేది ఇచ్చారు మనకి. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేసి మనం ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సర్కిల్ ఇచ్చారు, అందులో మళ్ళీ డయాగ్నల్స్ అనేవి మనం ఇచ్చారు స్క్వేర్ లోకి. ఇక్కడ ఇన్నర్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్టీరియర్ అయ్యింది, అక్కడ ఎక్స్టీరియర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంటీరియర్ అయ్యింది. సో ఆటోమేటిక్గా ఇక్కడ రాంబస్ అనేది మనకి ఎక్స్టీరియర్ ఇచ్చారు, అవునా కదా? సో అందులో మళ్ళీ మనకి ఒక స్క్వేర్ లాంటిది ఇచ్చారు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా మనకి అదే కావాలి. అంటే మనకి ఏం కావాలి? బయట స్క్వేర్ కావాలి, లోపల రాంబస్ కావాలి. అలాంటిది ఏముంది? బయట స్క్వేర్ ఉంది, లోపల రాంబస్ ఉంది. ఇక్కడ కూడా బయట స్క్వేర్ ఉంది, లోపల రాంబస్ ఉంది. బట్ ఇక్కడ ఎడ్జెస్ చూడండమ్మా, ఇవన్నీ కూడా మనకి టచ్ అయ్యాయి, అవునా? బట్ ఇక్కడ ఎక్కడైనా టచ్ అయ్యిందా? ఇక్కడ టచ్ అవ్వలేదు. సో ఆప్షన్ డి అనేది రాంగ్. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, బికాస్ ఈ ప్లస్ అనేది కరెక్ట్గా మనకు వెళ్ళాలి. సో ప్లస్ అనేది వెళ్ళిందా అన్నిటికీను? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమైందమ్మా? ప్లస్ ఉంది, బట్ సర్కిల్ వచ్చింది అక్కడ, అవునా కాదా?
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసాం అనుకోండి, బి డి ఈ రెండు ఆప్షన్స్ చెక్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ కావాల్సింది ప్లస్ కావాలి. ఆప్షన్ సిలో మనకి ప్లస్, ఆప్షన్ బిలో మనకి ప్లస్ ఉందమ్మా. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, మల్టిప్లికేషన్ ఇచ్చారు, అవునా కదా? సో మల్టిప్లికేషన్ కాదు మనకు కావాల్సింది, సో మనమే మిస్టేక్ చేసాం. ఇక్కడ మల్టిప్లికేషన్ కాదు మనకు కావాల్సింది ఏం కావాలి, ప్లస్ కావాలి. సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ బి అనేది ఆన్సర్ కాదు, బికాస్ ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చింది. మనకి క్వశ్చన్లో ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, ప్లస్ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్లో అర్థమవుతుందా మీకు ఏం ఇచ్చారు అని? ప్లస్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ప్లస్ఏ కావాలి, మల్టిప్లికేషన్ కాదు. సో ఆప్షన్ బి ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసుకుంటే బయట స్క్వేర్ వచ్చింది, లోపల రాంబస్ వచ్చింది. ఇక్కడ కూడా బయట రాంబస్ ఉంది, లోపల స్క్వేర్ ఉంది. అర్థమైంది అందరికీను? సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ బి కాదు. అర్థమైంది అందరికీను? ఎస్. నెక్స్ట్ వన్, 4 ఫిగర్స్ అంటే ఇక్కడ మనకి ఇచ్చినమా సిమిలర్ ఫిగర్ కావాలి అంటే డిఫరెంట్. సో డిఫరెంట్ గా ఏదైతే ఉందో ఆ ఫిగర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి, అంటే ఆడ్ బై నాట్ మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? 1 2 3 డాట్స్, 1 2 3 డాట్స్, 1 2 3 డాట్స్, 1 2 3 డాట్స్. సో అన్ని కూడా 3 డాట్స్ వచ్చాయి. బట్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇలా ఒక డాట్ ఉంది, ఇలా ఒక డాట్ ఉంది, ఇలా సింగిల్ డాట్ ఏదైతే యారో మార్క్ లాగా ఉందో ఈ యారో మార్క్ అనేది ఎటుపక్క డైరెక్షన్ వస్తుందమ్మా, కార్నర్స్ కి డైరెక్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యారో మార్క్ అనేది వచ్చిందా, కార్నర్ కి డైరెక్షన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యారో మార్క్ అనేది కార్నర్ కి డైరెక్షన్ వెళ్ళింది, ఇక్కడ యారో మార్క్ అనేది కార్నర్ కి వచ్చింది. బట్ ఇక్కడ యారో మార్క్ అనేది కార్నర్ కి వచ్చిందా, రాలేదు. సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? మూడిట్లో కూడా 3 డాట్స్ ఉన్నాయి, 3 కూడా డైరెక్షన్స్ వైపే ఉన్నాయి. బట్ ఆ సింబల్స్ అనేవి మాత్రం కొంచెం చేంజ్ అయ్యాయి, టర్న్ అయ్యాయి. అవి యారో మార్క్ అనేది మాత్రం టర్న్ అయ్యింది. అది ఎలా టర్న్ అయింది ఇక్కడ చూడండి. ఈ సింగిల్ యారో మార్క్ అనేది కార్నర్స్ కి వచ్చాయి, బట్ ఇక్కడ కార్నర్స్ కి వచ్చిందా, సిలోని కార్నర్ కి రాలేదు. సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్ ఎస్. నెక్స్ట్ వన్, సో సిరీస్ మాట ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా, సిరీస్ విచ్ రీప్లేసెస్ ద క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ లో మనకి ఏంటి వస్తుంది అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసుకుంటే దిస్ ఈస్ నార్త్ ఈస్ట్, దిస్ ఈజ్ సౌత్, ఇది నార్త్. ఇప్పుడు మనకు కావాల్సింది డయాగ్రామ్ ఎక్కడ ఉంది అది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్స్ లో తీసుకుంటే దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్, నెక్స్ట్ సౌత్ డైరెక్షన్కి వచ్చింది, తర్వాత ఇది నార్త్ డైరెక్షన్కి వెళ్ళింది, నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత ఏ డైరెక్షన్కి వస్తుందని అడిగాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్షన్స్ అనేవి తీసుకోండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఒకటి ఇలా వచ్చింది, దీని నుంచి ఇంతలాగా టర్న్ చేసి ఇటుపక్క ఇది వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏమొచ్చిందమ్మా, ఇది ఏదైతే టర్న్ అయిందో ఇదిలా 180 డిగ్రీస్ టర్న్ అయ్యి ఇటుపక్క వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఇటుపక్క టర్న్ అవ్వాలి, ఇలా ఇటుపక్క టర్న్ అయితే 180 అవుతుంది, అంటే ఇటుపక్క రావాలి మళ్ళీ. సో ఇటుపక్క వచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా అక్కడ? ఆప్షన్ అయితే అక్కడ మనకి కనిపించట్లేదు, అంటే ఆప్షన్ కన్ఫర్మ్ గా డి ఈస్ ద ఆప్షన్, డి ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. బికాస్ ఇక్కడ ఆల్రెడీ నార్త్కి వెళ్ళింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వెస్ట్కి వెళ్ళినప్పుడు సౌత్కి వచ్చింది. సో నార్త్కి వెళ్ళినప్పుడు సౌత్ ఈస్ట్కి రావాలి, అది ఎందులోకి రావాలి, సౌత్ ఈస్ట్కి రావాలి. సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్, బికాస్ సౌత్ ఈస్ట్కి రావాలి అది. బికాస్ ఇక్కడ నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు సౌత్కి వచ్చింది, నార్త్కి వెళ్ళినప్పుడు ఎటుపక్క రావాలి, సౌత్ ఈస్ట్కి రావాలి. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, సౌత్ ఈస్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షేప్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది గివెన్ ఫిగర్. ఈ గివెన్ ఫిగర్ కి ఇందులో ఉన్న షేప్స్ ఏంటి పార్ట్ అంటే ఎంబెడెడ్ ఫిగర్స్ అంటాం చూసారా, మనకి ప్రీవియస్ క్లాసెస్ లో కూడా వచ్చాయి చాలా మోడల్స్ ఎంబెడెడ్ ఫిగర్స్ అనేసి. అంటే ఇందులో ఉన్న ఏదో ఒక పార్ట్ ఇక్కడ ఉంది, అది మనం వెతక పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో చూస్తే అర్థమవుతుంది, ఇలాగ చూసారా పార్ట్, అంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఇంకేం డౌట్ లేదు, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, అదే ఆ పార్ట్ అనేది. సో ఆప్షన్ ఏలో ఆ పార్ట్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. ఇవి కూడా అవ్వవి, బికాస్ అవన్నీ కూడా రౌండ్ చేసి ఉండిపోయి, అంటే పక్కకు వచ్చేసేవి. సో ఆప్షన్ ఏలో మాత్రమే ప్లేస్ అయ్యి ఉంది. సో ఎంబెడెడ్ ఫిగర్స్ అనేది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీనో? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో సెర్చ్, ఇక్కడ మనకి ఏంటి అడిగారు, మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజెస్. సో వాటర్ ఇమేజ్ అక్కడ మనకి అడిగింది ఏంటి, వాటర్ ఇమేజ్ అడిగారు. సో వాటర్ ఇమేజ్ కావాలి అంటే ఏం చెప్పాను మీకు, టాప్ అండ్ బాటమ్ అనేది చేంజ్ అవ్వాలి. రైట్ లెఫ్ట్ దేనికి చేంజ్ అవుతాయి, మిర్రర్ ఇమేజ్కి అయితే రైట్ లెఫ్ట్ చేంజ్ అవుతాయి, వాటర్ ఇమేజ్కి అయితే టాప్ అండ్ బాటమ్ అనేది చేంజ్ అవుతుంది. సో సెర్చ్, ఈ సెర్చ్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్లేసెస్ మాత్రం చేంజ్ అవ్వమ్మా, సేమ్ ప్లేసెస్ లా ఉంటాయి, టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ లో ఎస్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఎస్ లాగా వచ్చింది. సో ఈ ఆప్షన్ అనేది కాదు, ఈ అనేది కూడా యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది, ఏ అనేది కూడా యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. సో నెక్స్ట్ చూడండి, ఇది రైట్ అండ్ లెఫ్ట్ అయిపోయింది, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్, ఇది కూడా రైట్ అండ్ లెఫ్ట్ అయిపోయింది, ఇది కూడా కాదు. సో మిగిలింది ఏంటి ఇంకా మనకి అక్కడ, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్, నో డౌట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఎస్ అనేది రివర్స్ అయింది,
ఈ అనేది రివర్స్ అయింది, ఏ రివర్స్ అయింది, ఆర్ రివర్స్ అయింది, సి రివర్స్ అయింది, హెచ్ రివర్స్ అయింది. ఓకే, సో అవే ప్లేసెస్లో ఉండాలి, ప్లేసెస్ మాత్రం చేంజ్ అవ్వకూడదు. రైట్ లెఫ్ట్ అనేది ప్లేసెస్ చేంజ్ అవ్వకూడదు, టాప్ అండ్ బాటమ్ మాత్రమే చేంజ్ అవ్వాలి. ఓకేనా, దట్ ఈస్ ద ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్, నెక్స్ట్ వన్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద మీనింగ్ఫుల్ ఆర్డర్. మీనింగ్ఫుల్ ఆర్డర్లో మనం ప్లేస్ చేయాలి వీటిని. సో గ్రోత్, కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, per capita income, GDP. సో దీన్ని మనం ఆర్డర్లో ప్లేస్ చేసి చెప్పాలి. ఫస్ట్ది కన్సంప్షన్ అవ్వచ్చు, నెక్స్ట్ వన్ ఇన్వెస్ట్మెంట్, మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ వన్ దాని యొక్క గ్రోత్, నెక్స్ట్ దానికి ఒక జీడిపి అనేది మనం ట్యాగ్ యాడ్ అవుతుంది, నెక్స్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్. పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది లాస్ట్లో వస్తుంది, అర్థం లేదా? సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్, సో వాట్ ఈస్ ద క్వశ్చన్? 2 ఫస్ట్ కన్సంప్షన్ చేయాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తర్వాత ఏం చెప్పాలి? ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రోత్ అవుతుంది, నెక్స్ట్ వన్ జీడిపి అనేది దీనికి యాడ్ అవుతుంది, జీడిపి యాడ్ అయిన తర్వాత పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? 2 3 1 5 4. This is the meaningful order for this question. So 2 3 5 2 3 1 5 4. Where is 2 3 1 5 4? Option A is the answer. 2 3 1 5 4. Option A is the answer for this question. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? కన్సంప్షన్ చూసుకోవాలి ఎంత ఉందనేది, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేది గ్రోత్, దాని యొక్క గ్రోత్, నెక్స్ట్ జీడిపి, నెక్స్ట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇదంతా కూడా మనకి మీనింగ్ఫుల్ ఆర్డర్లో ప్లేస్ చేసాం. అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్, నెక్స్ట్ వన్. Arun said, the girl is the wife of the grandson of my mother. Who is Arun the girl? అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ ఇచ్చింది? ఆటోమేటిక్గా బ్లడ్ రిలేషన్స్ నుంచి ఇచ్చారు. బ్లడ్ రిలేషన్స్లో ఇలాంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎవరు చెప్తున్నారో ఫస్ట్ చూడండి, థర్డ్ పర్సన్ చెప్తున్నాడా మనమే క్వశ్చన్ చెప్తున్నాం అనేది ఫస్ట్ చూడాలి. అక్కడ మై మదర్ అన్నాడు, మై అంటే ఎవరు ఇక్కడ? అరుణ్ సైడ్, అంటే అరుణ్ అనేవాడు ఎవరవుతాడు? మై అవుతాడు. సో ఆ మై దగ్గర మనం అరుణ్ తీసుకుందాం. సో అరుణ్ అనేవాడు మై, అర్థం లేదా? సో మై మదర్, మైకి ఏంటయిందమ్మా? మదర్. సో మదర్, మై మదర్. నెక్స్ట్ వన్, మైకి ముందే ఉంది గ్రాండ్ సన్. గ్రాండ్ సన్ అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్గా మనకి ఒక సన్ అనేవాడు ఉండాలి. సో దిస్ ఈస్ ద గ్రాండ్ సన్, మై గ్రాండ్ సన్. సో గ్రాండ్ సన్ వచ్చాం. గ్రాండ్ సన్కి ముందే ఉంది వైఫ్. ఈ గ్రాండ్ సన్కి వైఫ్, ఈ గ్రాండ్ సన్కి ఏంటమ్మా? వైఫ్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? హూ ఈజ్ అరుణ్ టు ద గర్ల్. అంటే అరుణ్ అనే హూ ఈజ్ అరుణ్ టు ద గర్ల్. గర్ల్కి అరుణ్ అనేవాడు ఏమవుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ యొక్క ఫాదర్ ఏమవుతాడమ్మా? ఫాదర్ ఇన్ లా. ఎస్ ఆర్ నో? సో ఫాదర్ ఇన్ లా, మామగారు అవుతారు. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై మదర్స్ గ్రాండ్ సన్ వైఫ్. ఆ వైఫ్ కి అరుణ్ అనేవాడు ఏమవుతాడు? అంటే సన్ యొక్క వైఫ్, అంటే వైఫ్ కి ఏమవుతుంది? హస్బెండ్ యొక్క ఫాదర్ ఏమవుతాడు? మామగారు. దట్ ఈస్ కాల్డ్ ఫాదర్ ఇన్ లా. సో ఫాదర్ ఇన్ లా ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్. సో ఆటోమేటిక్ ఇందాక మనం చేసాం కదా కోడింగ్ డీకోడింగ్, సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. అంటే సేమ్ క్వశ్చన్ అదే క్వశ్చన్ కాదు, సేమ్ మోడల్ మనకి మళ్ళీ ఇచ్చారు ఇక్కడ. సో రోప్ అనేది కొన్ని నెంబర్స్తో ఇచ్చారు, చైర్ అనేది కొన్ని నెంబర్స్తో ఇచ్చారు. ఈ రెండింటిని కంబైన్ చేస్తూ ఒక వర్డ్ అనేది మనకి ఇచ్చారు. ఆ వర్డ్లో మన లెటర్స్ మనం చెక్ చేసుకొని ఆ లెటర్స్కి ఏదైతే కోడింగ్ ఇచ్చారో ఆ కోడింగ్ అనేది ఆన్సర్ కింద చేయాలి. సో సి అనేది ఏంటి ఇచ్చారు ఇక్కడ? 7. సి అనేది ఏంటి? 7. ఆర్ అనేది ఏంటి? 6. నెక్స్ట్ వన్ ఏ అనేది ఏంటి ఇచ్చారు ఇక్కడ? వేర్ ఈజ్ ఏ? ఇక్కడ ఉంది థర్డ్ లెటర్. సో 4. నెక్స్ట్ వన్ పి అనేది ఎక్కడ వచ్చింది? థర్డ్ వన్. సో దట్ ఈస్ కాల్డ్ 2. ఈ అనేది ఎక్కడ వచ్చిందమ్మా? లాస్ట్ వన్. దట్ ఈస్ కాల్డ్ 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 7 6 4 2 1. 7 6 4 2 1. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆటోమేటిక్ అర్థమైంది అందరికీ? సో పేపర్ ఇది కూడా చాలా ఈజీగా ఉంది మనకి. ఏది? పేపర్ 3 కూడా సైనిక్లోది చాలా ఈజీగా ఇచ్చారు క్వశ్చన్స్ అన్ని కూడా. 25 out of 25 అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు మనం, ఎందుకని క్లాసెస్ అన్ని బాగా విన్నాం కాబట్టి. అర్థమైంది లేదా? సో అన్నీ కూడా మనం చెప్పిన మోడల్స్ నుంచే వచ్చాయి. సో అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా ఈ పేపర్లో కూడా మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పేపర్స్ అన్ని కూడా చాలా బాగా రాయండి. అర్థమైంది లేదా? సో ఆల్ ది బెస్ట్.